అందరికీ హాయ్ అండి. ఈరోజు నేతి అరిసెలు ఎలా చేసుకున్నానో మీకు చేసి చూపిస్తానండి. చూడండి ఒకసారి. మొత్తం నెయ్యేనండి, నూనె కాదు అసలు. బియ్యాన్ని తీసుకుని, ఇవి రేషన్ బియ్యం కాదండి, నేను బయట షాప్లో కొనుక్కొచ్చాను. బియ్యము కేజీ 60 రూపీస్ తీసుకున్నారు. కర్నూలు సోనా మసూరి అని చెప్పారు. బియ్యాన్ని నేను 2 రోజుల పాటు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకుని ఏ పూటకి అప్పుడు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి కడిగి శుభ్రంగా మరలా వాటర్ మార్చేసి అలా పెట్టుకున్నానండి 2 రోజుల పాటు. ఆ 2 రోజులు నానితేనే అరిసెలకు బాగుంటాయండి. ఒక రోజుతో అరిసెలు చేసేవాళ్ళు ఉంటారేమో కానీ మేమైతే 2 రోజులు నానబెట్టుకుంటాము. దాంతో అరిసెలు చాలా బాగా వస్తాయి. కొట్టిన పిండి అయితే ఇంకా బాగుంటాయి. ఇది కొట్టడానికి మనకి కుదరట్లేదు కాబట్టి మరపిండితోనే చేసుకుంటున్నాము. చాలా బాగా వస్తున్నాయండి అరిసెలు. ఇక అలా 2 రోజుల పాటు అలా నానబెట్టుకున్నానండి. ఇక నీళ్ళు వంపేసి ఇక 3వ రోజు నేను మిషన్కి పంపిస్తున్నానండి. పిండి కూడా చక్కగా పట్టించారండి. చాలా బాగా పట్టించారు పిండి. ఎక్కువ వేస్ట్ కూడా ఏం కాలేదు. ఒకసారి జల్లించుకున్నాము డౌట్గా, కానీ వేస్ట్ అయితే ఏం లేదండి. ఇక బెల్లం పాకం పెట్టుకున్నామండి. బెల్లం అయితే అచ్చు బెల్లం తీసుకున్నాను. నేను ఆ వీడియో క్లిప్పింగ్ పెట్టడం మర్చిపోయానండి. అచ్చు బెల్లం తీసుకున్నాను. అచ్చు బెల్లం తీసుకొని కొట్టేసుకొని వేసుకున్నాము. అలాగే పాకంలో కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాము. అలాగే నువ్వులు కూడా వేసుకుంటున్నాము. ఈ పాకం అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు పట్టుకుంటామండి. కొందరు గట్టిగా తింటారు, కొంచెం మెత్తగా తింటారు, రకరకాలుగా ఉంటాయి కాబట్టి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు తీసుకోవచ్చు. ఇక పిండి వేసి కలుపుకున్నామండి. 1 కేజీ బియ్యానికి నాకు 30 కేజీ బెల్లం పట్టిందండి. నేను పట్టిన పాకానికి నాకు కరెక్ట్గా సరిపోయిందండి మొత్తం. ఇక నేను నెయ్యిలో వేయించుకుంటున్నానండి. అస్సలు నూనె లేదండి, కంప్లీట్గా నెయ్యేను. డీప్ ఫ్రై మొత్తం నెయ్యితోనే చేసుకుంటాం. మా స్పెషలే నేతి అరిసెలండి. ఆంధ్ర స్పెషల్. ఆంధ్రాలో చాలామంది నేతి అరిసెలు ప్రిఫర్ చేస్తారండి. చాలా ఇష్టంగా తింటాం. మాకైతే బాగా అలవాటు ఫస్ట్ నుంచి. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాము. నేతి అరిసెలండి. నెయ్యి కాగిన తర్వాత ఇక నేతిలో చేసేసుకోవడమే. సైజులు అనేది కూడా అది కూడా మన ఇష్టమండి. కొందరు పెద్దగా చేసుకుంటారు, కొంచెం చిన్నగా చేసుకుంటారు. మనకు నచ్చిన సైజులో చేసుకోవడం అండి. చేసి తీసేసుకోవడమే. ఇలా 2 వైపులా వేగిన తర్వాత అరిసెను తీసి ఒత్తుకోవాలండి. నేనైతే చెక్కలు వాడుతున్నానండి ఒత్తుకోవడానికి. కొందరు గంటెలతోటే ఒత్తుతారు. ఆ గంటెలతో చేసే అంత ప్రాసెస్ మాకు చేత కాదు. అది కూడా నన్ను ఈ డబ్బా నెయ్యి పోసానండి నేనైతే. ఇలా చెక్కలతోటి ఒత్తుకుంటాం. అరిసెలు ఒత్తుకునే చెక్కలు దొరుకుతాయండి బయట. అవి తీసుకొచ్చుకుంటే నాకైతే అవి చాలా కంఫర్ట్గా అనిపిస్తాయి. ఇలా వచ్చిన అరిసెను తీసి దాని మీద వేసుకొని ప్రెస్ చేస్తే తీసి ప్లేట్లో పెట్టుకోవచ్చండి. ఇవాళ వచ్చేసినాయి అరిసెలు అయితే చాలా బాగా వచ్చినాయండి. అంత పాకం అంతా పర్ఫెక్ట్గా కుదిరినాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేతి అరిసెలు చాలా బాగుంటాయండి. నెయ్యి కూడా హెల్త్కి మంచిది. డాక్టర్లు కూడా నెయ్యి చక్కగా తినమని చెప్తున్నారు. ఏ డౌట్ లేకుండా నేతి అరిసెలు తినొచ్చండి. తింటే ఫ్యాట్ వచ్చింది అని ఏం భయం లేకుండా హ్యాపీగా నేతి అరిసెలు తినొచ్చండి. ఈ సంక్రాంతికి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేనైతే ప్రిపేర్ చేసేసాను. నా అరిసెలు అయిపోయింది, నా అరిసెలు పని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.